హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ మటన్ పాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలకి ఒక టమాటో లెక్కన పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టు ఈ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలాగే చిన్న పట్టా ముక్క, 2 యాలక్కాయలు, లవంగాలు వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది ఉల్లిపాయ ఇంకా టమాటో పేస్ట్ని వేసుకొని 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి. ఇలా ఈ పేస్ట్ మొత్తం బాగా మగ్గాలి. అలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడులు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే 1 స్పూన్ కారపొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 నిమిషం పాటు ఇప్పుడు ఇందులో పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇది వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని 1/2 నిమిషం పాటు బాగా మసాలా కలిసేదాకా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల దాకా కొబ్బరి పాలు పోస్తున్నాను నేను ఇక్కడ. కొబ్బరి పాలు పోసాక మొత్తం అంతా గ్రేవీ అలాగే పాయా పీసెస్ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే చక్కగా పాయ అనేది కుక్ అవుతుంది. చూసారా, ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోయింది పాయ అనేది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. అలాగే ఉప్పు అనేది మనం ముందు వేసుకోకూడదు, చివరిగా వేసుకోవాలి. ముందు వేసుకుంటే ఏమవుద్దంటే ఈ పాయ ముక్కలు అనేవి సరిగ్గా ఉడకవు. ఇప్పుడు ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ప్రాపర్గా కుక్ అయిందో. అంతే అండి. దీన్ని దోశలోకి, చపాతీల్లోకి, రైస్లోకి దేనిలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.